జనవరి న్యూస్ కి స్వాగతం. వీకోట మెగా రుణమేళాలో 12.62 కోట్ల చెక్కు పంపిణీ ప్రభుత్వం మహిళా సంక్షేమ ప్రభుత్వం అని, మహిళల అభివృద్ధి సమాజాభివృద్ధి అని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి పేర్కొన్నారు. వీకోట మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణంలో మహిళా సమైక్యాద్రలో మెగా రుణమేళా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. మహిళలు ఆర్థికంగా సామాజికంగానే కాక పారిశ్రామికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయిధికారులతో పాటుగా పలమనేరు మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు రామచంద్రనాయుడు, టీడీపీ నాయకులు రంగనాథ్, రాంబాబు, ఈశ్వరరావు, విశ్వనాథ్, సోమశేఖర్, చౌడప్ప రామూర్తి, శబరీష్, సతీష్, ఉదయ్, కూటమి నాయకులు విజయ్, శివ, దిలీప్ కుమార్, బాబు, నాగరాజు పాల్గొన్నారు. ముందుకు తీసుకురావాలనేటువంటి ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు ఆలోచన చేస్తున్నారు. కాబట్టి వాటన్నిటినీ కూడా మీరు ఉపయోగించుకొని ముందుకు రమ్మని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి వీటన్నిటినీ మీరు ఉపయోగించుకోమని మరొకసారి మహిళా సోదరి మనులందరూ కూడా తెలియజేసుకుంటూ, ఈ రోజు ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు స్వచ్ఛాంధ్ర సంబంధించినటువంటి ఒక కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆ కార్యక్రమాన్ని రాష్ట్రం పరిశుభ్రంగా ఉండాలా, మనమందరం కూడా రాష్ట్రంలో ఉండేటువంటి పౌరులందరూ కూడా పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని ప్రతి ఒక్కరూ కల్పించడానికి మనం పనిచేయాలా, దానికి సంబంధించి మనం ఒక ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి కార్యక్రమాన్ని స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ ద్వారా మనమందరం కూడా ఒక ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని తీసుకుందామని చెప్పి మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి రోజు. మహిళలను ఆర్థిక పరంగా సామాజిక పరంగా ఎదగడానికి మొట్టమొదట బీజం వేసింది తెలుగుదేశం ప్రభుత్వం, కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాతనే వచ్చినటువంటి ప్రభుత్వాలు మహిళల యొక్క అవసరాన్ని ఈ దేశంలో సగశాతం ఉండేటువంటి మహిళలు కూడా అన్ని రంగాల్లో ముందుకు వస్తే కానీ దేశం అభివృద్ధి చెందనేటువంటి ఉద్దేశంతో అన్ని ప్రభుత్వాలు ఈ కార్యక్రమాలు కొనసాగిస్తూ వచ్చాయి. ఆ రోజు కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు మొట్టమొదట మహిళలకు ఆస్తిలో సమాన హక్కు కల్పించారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు 33% రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల్లో రాజకీయంగా మీరు ఎదగడానికి అవకాశం కల్పించారు. మీరు ఆర్థికంగా ముందుకు రావాలంటే మొట్టమొదట పొదుపు అలవాటు చేసుకోవాలా. పొదుపు అలవాటు చేసి దాని ద్వారా బ్యాంకుల నుంచి రుణ సహాయం ఇవ్వడం కానీ, ప్రభుత్వం నుంచి మీకు పెట్టుబడి నిధి ఇవ్వడం కానీ, ఇవన్నీ చేస్తే మీరు ముందుకు వచ్చి దాన్ని ఉపయోగించుకుంటారనేటువంటి మంచి ఉద్దేశంతో ఆ రోజు డాక్రా సంఘాలు ఏర్పాటు చేశారు. మొట్టమొదటి డాక్రా సంఘాలు ఏర్పాటు చేసినప్పుడు నేను కూడా మొదటి శాసనసభ్యుడిని. ఆ రోజు చాలా మంది మీరు మీటింగులకు వస్తే ఆ మండల ఆఫీసుల ముందర చాలా మంది అధికారులు చేశారు. ఆడవాళ్ళందరినీ కూడా ఇంట్లో లేకుండా బయట తిప్పుతా ఉన్నారు ఈ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో మహిళలను బయట తిప్పే కార్యక్రమం చేస్తున్నారని చాలా మంది అధికారులుగా మాట్లాడారు. ఆ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి నాయకులు కావచ్చు, చాలా మంది మాట్లాడారు. ఈ 30 సంవత్సరాల్లో ఒక ఆర్థిక పరమైనటువంటి శక్తిగా ఈ రోజు మహిళలు ఎదిగారంటే మీ ద్వారా ఈ దేశానికి ఆర్థిక పరంగా ముందుకు పోవడానికి అవకాశం కల్పించిందంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయం అని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ఈరోజు అప్పుడే సోదరులు కొంతమంది మాట్లాడారు. ఈరోజు మీ దగ్గర ఏ ఒక్క తాకట్టు లేకుండా మీకు బ్యాంకర్స్ అప్పిస్తా ఉన్నారు. తాకట్టు లేకుండా బ్యాంకర్స్ అప్పుడు ఇవ్వడానికి వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. ఈరోజు పురుషులకు కూడా అప్పిస్తా ఉన్నారు, మహిళలకు అప్పిస్తా ఉన్నారు. మేము పోయి బ్యాంకుల్లో అడిగితే మమ్మల్ని మీరేం పెడతారు తాకట్టు మమ్మల్ని అడుగుతారు. మీకు ఏమి లేకుండా మీకు ఎందుకు ఇస్తున్నారనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు ఇస్తున్నారంటే మీరు తీసుకున్న అప్పులో
99.9% తిరిగి కడతా ఉన్నారు కాబట్టి మీకు వెళ్ళి అప్పులు ఇస్తా ఉన్నారు. అంటే ఆ ఘనత చేసిన మాది కాదు, ఇచ్చిన వీళ్ళదే కాదు, తిరిగి అప్పు కట్టే మహిళా సోదరులే రేపు గుర్తుంచుకోవాలి. చాలా వద్దకు వస్తా ఉన్నాయి. ప్రభుత్వాలు మారాయి. 30 సంవత్సరాలుగా చాలా ప్రభుత్వాలు వచ్చాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు ఉన్నారు, మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రకరకాలైనటువంటి ముఖ్యమంత్రులందరూ మారినారు. అయితే ఏ నాయకుడు వచ్చినా, ఏ ప్రభుత్వం వచ్చినా, ఏ ముఖ్యమంత్రి వచ్చినా మహిళా సోదరిమణులకు చేసేటువంటి పనులు, ఆ రోజు వేసినటువంటి బీజం మార్చే ధైర్యము, శక్తి లేదంటే దానికి కారణం మీ మహిళా శక్తి అని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మేము మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ కూటమి పార్టీ నాయకులందరూ. చాలా మంది గత ప్రభుత్వంలో కూడా చాలా మంది ఇదే రకంగా మీకు మాట్లాడింటారు. కొంతమంది మాట్లాడుతూ ఉంటే కూడా మీరు కూడా కిందకి దిగి నవ్వుతూ ఉన్నారు. చూసింటారు కదా, ఇంతకు ముందు కూడా వాళ్ళు మాట్లాడేది చూసింటారు, ఇప్పుడు మేము మాట్లాడేది చూస్తూ ఉంటారు. నేను అందుకే మీకు మరొకసారి తెలియజేస్తా ఉండేది, దీనికి మొట్టమొదటగా బీజం వేసింది ఎవరు, ఆ ఆలోచన ఎవరిది, ఎవరి ఉద్దేశంతో ఈ రోజు మహిళా శక్తి ఇంత ముందుకు రావడానికి అవకాశాలు ఉన్నాయనడానికి నేను ఉదాహరణ చెప్పా. చనిపోయి మహాత్ముడు ఎక్కడ పైన ఉన్నాడు కానీ కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు వేసిన బీజమే ఈ రోజు మీ అందరికీ కూడా ఈ అవకాశాలు కలగడానికి అవకాశం కలిగిందని చెప్పి సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా. ప్రభుత్వాలు మారినా ఎవరు వచ్చినా కూడా ఈ రోజు మీకు అన్ని కూడా అవకాశాలు కల్పించడానికి అన్ని ప్రభుత్వాలు ముందుకు వస్తాయి. తప్పనిసరిగా ఈ రోజు సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. మేము అధికారంలోకి వచ్చిన వెంటనే మీకు మాట చెప్పిన ప్రకారం పెన్షన్ 3,000 నుంచి ఒకే దఫా 4,000 పెంచాం. ఆ రోజు మేము గ్యాస్ కనెక్షన్లు 3 సిలిండర్లు మీకు ఇస్తానన్నాం. ఆ 3 సిలిండర్లు కూడా మీకు అందించే కార్యక్రమాన్ని చేశాం. ఇంకొకటి తల్లికి వందనం కార్యక్రమం, అది కూడా ఆ రోజు ఎన్నికలకు ముందు మీకు చెప్పాం. రేపు జూన్ నుంచి ఆ తల్లికి వందనం కార్యక్రమం కూడా రేపు మళ్ళా స్కూల్స్ రిఓపెన్ అయిన తర్వాత దాన్ని కూడా కొనసాగించడానికి ఖచ్చితంగా కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ప్రకటించిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఇవన్నీ కూడా గతంలో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయాలు. ముఖ్యంగా దీపం పథకం ఈరోజు కొత్తగా వచ్చిన కార్యక్రమం కాదు. గతంలోనే మహిళలందరూ కూడా కట్లు పొయ్యలతో వంట చేస్తే వాళ్ళ కళ్ళు దెబ్బతింటాయని ఆ రోజు మొట్టమొదటగా ప్రతి ఇంటికి ఒక గ్యాస్ కనెక్షన్ అందించారు, ప్రతి ఇంటికి సిలిండర్ ఇచ్చారు. ఈ రోజు ఉచితంగా 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమాన్ని ఈ రోజు శ్రీకారం చుడతా ఉన్నాం. ఇవన్నీ కూడా మీకు ఉపయోగపడే కార్యక్రమాలు. ముఖ్యంగా ఈ మండలం చూస్తే ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో దాదాపు 52 కోట్ల పైన ఈ రోజు ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో టార్గెట్ పెట్టుకున్నారు. ఈ రోజు 12,68,00,000 ఒకే దఫా ఈ మండలంలో మీకు అందరికీ కూడా రుణాలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ మండలంలో ఇంకా కూడా పొదుపు సంఘాలు పెంచాల్సిన అవసరం ఉంది. దాదాపు 19,000 చిల్లరే ఈ రోజు సభ్యులు ఉన్నారు. ఈ మండలంలో మహిళా జనాభా దాదాపు 35,000 మంది ఓటర్లు ఉన్నారు. 19,000 దాకానే గ్రూపుల్లో ఉన్నారు. ఇంకా చాలా మందిని గ్రూపుల్లో చేర్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను వాళ్ళందరూ కూడా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రభుత్వం నుంచి అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు వాడుకోవాలంటే మీరు కూడా గ్రూపులుగా చేరి ముందుకు వస్తే ఖచ్చితంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశాలన్నీ వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మధ్యన మన ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తా ఉన్నారు. మొన్న కుప్పానికి వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఆర్థిక పరంగా సామాజిక పరంగానే కాదు పారిశ్రామికంగా కూడా మీరు ముందుకు రావాలా, ఎంఎస్ఎంఈ ద్వారా మీకు రుణాలు ఇచ్చే కార్యక్రమాన్ని చేస్తాం. ఇప్పుడే సోదరిమణి అప్పుడే ఒక మాట చెప్పింది, మేము కుట్టు మిషన్లలో టైలరింగ్ చేస్తే అవి మార్కెటింగ్ చేసుకోవడానికి మాకు అవకాశాలు తక్కువగా ఉన్నాయి, దాన్ని ఏ రకంగా మేము మార్కెటింగ్ చేసుకోవాలని. ఈరోజు చాలా మంది అటు గ్రూప్ గా తయారైతే మీకు ఈ రోజు ఏదైతే స్కూల్లో మీకు ఆ పిల్లలకి ఇచ్చేటువంటి యూనిఫామ్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళతో టైఅప్ చేసుకోగలిగితే
మీరు కుట్టిండేటివి ఆ స్కూల్లో యూనిఫామ్ కంతా కూడా మీరే డైరెక్ట్ గా సప్లై చేసేటువంటి అవకాశాలు ఉంటాయి. వాటినన్నింటినీ కూడా ఇక్కడ ఉన్నటువంటి వెలుగు సంఘ అధికారులు కానీ జిల్లా అధికారులు కానీ వాళ్ళకు మీ గ్రూపుల ద్వారా సెల్ఫ్ హెల్ప్ గ్రూపుల ద్వారా మీరు ఏదైతే వ్యాపారం చేస్తారో వాటికి మార్కెటింగ్ ఫెసిలిటీ చేయడానికి అవకాశాలుగా కూడా తీసుకోవడానికి ముందుకు రండి. ఏపీఐఐసి ద్వారా ఎవరికైనా ఈ రోజు మీకు ఒక చిన్న ఎంఎస్ఎంఈకి సంబంధించినటువంటి ఇండస్ట్రీ పెట్టుకోవాలంటే దానికి సంబంధించినటువంటి ల్యాండ్ కూడా మహిళలకైతే పూర్తిగా కూడా సబ్సిడీ కింద తక్కువ రేటుకు ఈ రోజు ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు చెక్కుల పంపిణీ జరుగుతుంది కార్యక్రమం. మీ గ్రూప్ పేరు, మీ గ్రామం పేరు పిలుస్తారు. దయచేసి మరిమాకులపల్లి 20 లక్షల లోన్ ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ బ్యాంక్ Yes, Maria. Mama, yes. సార్ 7 కోట్ల 60 లక్షల రోజు మా వాళ్ళు చేయడం అనేది చాలా సంతోషం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తయారు చేయడం. వాళ్ళకి ఏదైనా ఎంఎస్పీకి సంబంధించి ఎవరైనా కానీ వస్తే ఖచ్చితంగా వాళ్ళకు లోన్ ఇవ్వడానికి మీకు చెప్పండి. మీ మేనేజ్మెంట్ కూడా చెప్పి తప్పనిసరిగా వాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళకి ఇవ్వమని చెప్పి